సోమన్న 25 ఏండ్ల పాటల ప్రస్థానాన్ని మనం చూస్తా ఉన్నాం. అవును. అయితే ఆయన 25 ఏండ్ల పాటు రాసిండు, పాడిండు, ఎన్నో ఉద్యమాలలో ఆయన గొంతును వినని వాళ్ళు లేరు తెలంగాణ ఉద్యమం. అవును. ఇట్లాంటి వాళ్ళకు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రం ఎందుకు అవకాశాలు కల్పించడంలో అన్ని పార్టీలు విఫలమవుతున్నాయని మీరు అంటారు? ఎస్, మనకు తెలుగు సమాజంలో కళాకారులని ముఖ్యంగా ప్రజా కళాకారులని చూసేటటువంటి దాంట్లో ఒక దృష్టి చిన్న చూపు ఒకటి ఉన్నది. అంటే కళాకారుడు అంటే జనాన్ని కూడగట్టే వరకే కళాకారుడు తప్ప జనం వచ్చినాక కళాకారుడు కాదు. అప్పుడు నాయకులు వచ్చి మాట్లాడతారు కాబట్టి జనాన్ని కూడగట్టే వరకే అని చెప్పి ఒక ట్రెండ్ నడుస్తుంటుంది. ఇప్పుడు గతంలో ఒక ట్రెండ్ ఏముండేదంటే సభానంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు అని చెప్పి కళాకారుల బొమ్మలు పోస్టర్లలో వేసి జనాల్ని తీసుకొచ్చి ఆ మీటింగులో అందాల్సిన సందేశం వక్తలు నాయకులు మాట్లాడిన తర్వాత కళాకారులతో పాటలు పాడించేవాళ్ళు. కాబట్టి గతంలోనైనా ఇప్పుడైనా కళాకారులని కళ్యమాకులు లెక్క వాడుకొని వదిలేసేటటువంటి ఒక ట్రెండు ఉన్నది. దీనికి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే కళాకారుల కోటా ఒకటి డిసైడ్ చేయాలి. ఏ చట్టసభల్లో కళాకారుల కోటా ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభలో ఉంది. రాజ్యసభలో సాంస్కృతిక పరంగా కళారంగంలో సేవ చేస్తున్న వాళ్ళని రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకునేటటువంటి ఒక ట్రెండ్ ఉంది. ఇక్కడ మన దగ్గర కూడా రాష్ట్ర స్థాయిలో అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టసభల్లో కళాకారులకి కూడా ఒక ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు ఏమైంది అంటే కళాకారుల యొక్క హృదయాన్ని కూడా చట్టసభల్లో ఆవిష్కరించవచ్చు. ఒక కళాకారుడు తాను ప్రజా సమస్యలను ఎట్లా చూస్తాడు, ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేస్తాడు, ఎట్లా దాన్ని అడ్రస్ చేస్తాడు అనేటటువంటి విషయం తెలవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కళారంగ సమస్యలు కూడా చర్చకు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో వేలాది మంది కళాకారులు ఉన్నారు, వేలాది మంది జానపద కళాకారులు ఉన్నారు. మరి వాళ్ళందరి యొక్క పరిస్థితి ప్రభుత్వానికి ఎవరు చెప్పాలి అంటే ఒక ప్రతినిధి ఉండాలి. వాళ్ళకి ఉన్నప్పుడు అది ఇంకా బలంగా పోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏపూరి సోమన్న 25 ఏండ్ల పాటల పండుగ ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా నేను సోమన్నకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్పనైనటువంటి పాటలు రాసినటువంటి సోమన్న తన కృషిని మరింత కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను చాలా బలంగా భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా చాలా పాటలు రాసిరన్న. ఆ పాటలు రాసినటువంటి సందర్భంలో మీరు కూడా అంటే ఇక తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి పాటలు రాసినటువంటి వ్యక్తి. ఈ పాటలు రాస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో ఎందుకు ప్రతిసారి అంటే ఇప్పటికీ ఇంకా చాలా మంది కళాకారులు ఉద్యోగాలు కావాలమే కానీ చెప్పేసి కొట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతాం. వీళ్ళ ఒక్క విషయంలో మాత్రమే ఎందుకు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితులు ఎందుకు చేస్తారు? అదే అంటే ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవడమే దానికి కారణము. అంటే కళాకారులని గౌరవించుకోవాలి, వాళ్ళ కృషికి సరైనటువంటి గౌరవం కల్పించాలి. ఎందుకు అంటే కళాకారుల యొక్క పాట లేకుండా తెలంగాణ రాలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు, అమరవీరులు, విద్యార్థులు బలిదానాలు, అట్లాగే ఉద్యోగులు, సబ్బండ జనాలు చేసినటువంటి త్యాగం ఒకవైపు ఉంటే కళాకారులు ప్రజల్ని మోటివేట్ చేసి చాలా అద్భుతమైనటువంటి పాటలు రాసి తెలంగాణకు జరుగుతున్నటువంటి సకల అన్యాయాల్ని అర్థం చేయించేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి తెలంగాణ రావడానికి కారకులైనటువంటి ఈ కళాకారుల్ని విస్మరించడము అనేది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి గతంలో కేవలం సాంస్కృతిక సారథి అనేది ఏర్పాటు చేసి 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి కూడా జీతాలు సరిగా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. 2-3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆరాకూర 24,500 జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటితోటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కళాకారులు. అంటే కళాకారుడు ఏమవుతాడు అంటే తన ఆత్మగౌరవాన్ని చంపుకొని ఇంకో పని చేయలేడు, తన కళనే నమ్ముకొని ఉంటాడు. కాబట్టి ఏమైందంటే ఆటోమేటికల్లీ ఆకలి చావులకి గురయ్యే పరిస్థితి ఉంటుంది, తాగుబోతులుగా మారే పరిస్థితి ఉంటుంది. అట్లా చాలామంది కళాకారుల్ని కోల్పోయినాం మనం. మరి వాళ్ళని బతికించాలంటే ఏం చేయాలి అంటే ప్రభుత్వము వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలి, వాళ్ళని బతికించుకోవాలి. కాబట్టి అది ఒక ప్రభుత్వ ఉద్యోగాలుగా వాటిని కన్వర్ట్ చేయాలి. ఇప్పటికీ సారథిలో ఉన్న 500 మంది కావచ్చు, కానీ 500 మందే లేరు. తెలంగాణ ఉద్యమానికి పనిచేసిన వాళ్ళు కేవలం 500 మంది మాత్రమే కాదు, చాలామంది కళాకారులు ఉన్నారు. ఇంకొక 4-5 వేల మంది కళాకారులు వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ఆ సారథిలో ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా ప్రజా కళాకారులందరినీ
కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అనేది నేను చాలా బలంగా ఫీల్ అవుతాను. ఏపూరి సోమన్న 25 ఏళ్ళ పాటల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ అన్నకు సంబంధించిన పాటల్లో మీకు బాగా నచ్చినటువంటి పాట ఏంటి? మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోట, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరు బాట, యుద్ధ గీతి సుద్దాల అడుగుల సౌవడి ఆట, బండెనుక బండెని గర్జించే యాదగిరి పాట, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల ఘోష, ఏమని పాడాలి నేను ఈ పాట అని సోమన్న తన గుండె రగిలినప్పుడు రాసుకున్నటువంటి పాట అది. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో హోరు సాగుతుంది కొడుక, తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, రాజీవు పల్లె బాటంటే పల్లెలు సల్లగుంటాయనుకుంటీ అని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద నాటి ఉమ్మడి పాలకులు, అది వైఎస్ కావచ్చు, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద చాలా పాటలు సోమన్న రాసినటువంటి చరిత్ర ఉంది. అట్లాగే సోమన్నలో ఒక మూలవాసి దృక్పథం ఒకటి ఉంటుంది. అంటే ఈ దేశం ఎవరి చెమట సుక్కల మీద నిర్మించబడ్డది, ఎవరి పాలవుతున్నది అనేటటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. తెలంగాణ అనేది 4 కోట్ల మంది యొక్క కష్టార్జితం వల్ల వచ్చింది. కానీ కొన్ని కుటుంబాలే బాగుపడితే దానికి అర్థం లేదు. కాబట్టి దాన్ని కూడా సోమన్న ప్రశ్నించాడు. ముఖ్యంగా కేసీఆర్ని కూడా సోమన్న చాలా అందరికంటే ముందుగా ప్రశ్నించాడు. ఏమని? మా వాడకు మళ్ళొచ్చిపోతారా దొరగారు మీరు, ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, మా వాడకు మళ్ళొచ్చిపోతారా, ఒక్క మహిళను మంత్రిని జయ్యని మగ మహారాజు విదొరా, ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు అనేటటువంటి ఒక పాట రాసిండు. అంటే అప్పుడే తెలంగాణ వచ్చి అప్పుడే కేసీఆర్ గద్దె మీదకి ఎక్కంగానే ఎవరైనా సరే ప్రశ్నించడానికి కొంత వెనక ముందు ఆడతారు. కానీ సోమన్న ఏం చేసిండు అంటే కేసీఆర్ పాలన కూడా గాడి తప్పుతున్నది, ఇది ప్రజలకు మేలు చేయట్లేదు అనుకున్నప్పుడు ప్రశ్నించే పని చేసిండు. ముఖ్యంగా సోమన్న పాటల్లో దాంట్లో నేను చెప్పింది ఏంటంటే ఒక బహుజన్ ఫిలాసఫీ ఉంటుంది ఏపూరి సోమన్న పాటల్లో. చెప్పులు గుట్టిన చేతులతోనే చరితలు రాయాలే, ఈ దేశాన్ని ఏలాలే అనేటటువంటి ఒక మాట అన్నాడు. అంటే ఇప్పటిదాకా సిస్టమ్ ఇట్లా ఉన్నదాన్ని రివర్స్ చేసేటటువంటి ఒక పని, అట్టడుగున ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చి చేయాలనేటువంటి ఒక దృక్పథం సోమన్నలో చాలా బలంగా ఉన్నది. తర్వాత బహుజనా మన బతుకెన్నడు మారురో మహజనా, జెండాలు మోసిన దండాలు పెట్టిన మా లీడరు గొప్పోడని మైకు పెట్టి మొత్తుకున్న బహుజనా, మన బతుకెన్నడు మారురో మహజనా అని బహుజనుల వైపు నుండి ఆ ప్రశ్నని సంధించేటటువంటి ప్రయత్నం చేసిపోయిండు. అంటే ఆ పాటలో అంటాడు ఒక మాట, ఎస్సీ సెల్లు బీసీ సెల్ అని సెల్లుల బంధించినారు, సెల్ ఫోన్లో కాదు సెల్లులో, పోలీస్ స్టేషన్ సెల్లో వేసారు వీళ్ళని, ఈ ఎస్సీ నాయకులని బీసీ నాయకులని అని ప్రశ్నించినటువంటి వాడు ఏపూరి సోమన్న. అయితే సోమన్న కి ఇప్పటిదాకా సరైన ఆదరణ దొరకలేదు. ఆయన కూడా రకరకాల పార్టీలు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనలో ఒక బలమైన కాంక్ష ఉన్నది, నేను కూడా ఒక ఎమ్మెల్యేని కావాలి, చట్టసభలకు వెళ్ళాలనే పాటతోటి అనేటటువంటి ఆలోచన ఉన్నది. అది ఇవాళ చాలా మంది కళాకారులు ఉన్నారు. ఏపూరి సోమన్న ఒకవేళ రాజకీయంగా ఆయనకు టికెట్ వచ్చేది అంటే ఇప్పుడు ఇదే బహుజన సమాజం కోసం అయితే ఆయన పాటలు పాడిండో ఆ బహుజన సమాజం ఆయనకు అండగా ఉండి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా? మరి అది బహుజనుల యొక్క చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు అంటే ఓటుకి నోటుకి ఓటును అమ్ముకునేటటువంటి సమాజం బహుజన సమాజం. ఈ బహుజనులు ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వానికే ఓటేసేటటువంటి ఒక లక్ష్యంతో ఉంటే రేపు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే అమ్ముకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తే వీళ్ళకే అమ్ముకుంటారు, లేదా ఇంకోటి ఎవరో ఇస్తే వాళ్ళకే అమ్ముకునేటటువంటి చైతన్యం ఉంటే తప్పకుండా అది చాలా ప్రమాదంగా మారుతుంది. కాబట్టి సోమన్న చెప్తున్నదైనా నేను చెప్తున్నదైనా ఏంటంటే త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మీరు తప్పకుండా చట్టసభలకు పంపించేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే
నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది, తెలంగాణ సాధించుకున్న దానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది అనేటటువంటి విషయం ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాం. మీరు తెలంగాణ ఉద్యమంలో ఒక గొప్ప పాఠం రాశారు. అవును. అది ఒక్కసారి మా యా ఊరువాడ ఒక్కటై ఉద్యమించిరన్నో జై కొట్టు తెలంగాణ మెల్లంగ పోరు ఢిల్లీ చేరిందన్నో జై కొట్టు తెలంగాణ ఊరువాడ ఒక్కటై ఉద్యమించిరన్నో జై కొట్టు తెలంగాణ మెల్లంగ పోరు ఢిల్లీ చేరిందన్నో జై కొట్టు తెలంగాణ ఇయ్యరమయ్యర వాళ్ళు అరే ఇయ్యరమ్మయ్యర వాళ్ళు రయ్యిన లేసిండ్రో జై కొట్టు తెలంగాణ ఉసిల్ల పుట్ట తీరు ఉప్పెనయ్యిండ్రో జై కొట్టు తెలంగాణ తూరుపమ్మ ఎర్ర బారి తిలకమయ్యిందో జై కొట్టు తెలంగాణ చెట్టు మీద కోయిలమ్మ కోరసయ్యిందో జై కొట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పోరు ఆపనంటుండ్రో జై కొట్టు తెలంగాణ ఊరువాడ ఒక్కటై ఉద్యమించిరన్నో జై కొట్టు తెలంగాణ మెల్లంగ పోరు ఢిల్లీ చేరిందన్నో జై కొట్టు తెలంగాణ. థ్యాంక్ యూ.